హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెల్లారి వ్లాగ్స్. నేను మీ నందిని. ఇది కాశ్మీర్లో లాస్ట్ డే అనమాట. యాజ్ యూజువల్గా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కే కదా మనం కూర్చునేది. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్న గ్యాప్లో అయితే నేనైతే 6 days కాశ్మీర్లో ఉన్నాను కదా, అవన్నీ గుర్తు చేసుకొని అప్పుడే అయిపోయిందా అని చాలా బాధపడుతూ అవన్నీ గుర్తు చేసుకుంటూ నేనైతే బీరిపోయినాను అనమాట. అండ్ బిట్వీన్ ఫుడ్ యాజ్ యూజువల్గా పశ్చిమ్ హోటల్లో చాలా చాలా బాగుంది. ఇది ఫ్రీ కొలాబరేషన్ యాక్చువల్లీ. ఎందుకు అంటే ఐ రియలీ లైక్ డిట్ కాబట్టి నేను అంతగానని చెప్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీరు కూడా కాశ్మీర్కి వెళ్తే డెఫినెట్లీగా ప్లీజ్ గో టు పశ్చిమ్ హోటల్ అనమాట. ఇది శ్రీనగర్లో ఉంది, కాశ్మీర్లో. చాలా మంచి హోటల్. ఎందుకు ఇంతగానం నేను చెప్తున్నాను అంటే ఇట్స్ బికాస్ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ తెలంగాణ వాళ్ళకి. అండ్ మనం తినే ఫుడ్ కాశ్మీర్లో దొరికే ఫుడ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అందుకోసమే మరీ చెప్తున్నాను, యూ విల్ మిస్ హైదరాబాద్ తెలంగాణ ఫుడ్ అన్నమాట. అందుకోసమే అలా మిస్ అవ్వకుండా ఈ హోటల్లో మీరు స్టే చేసి అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ యూనో డిన్నర్ ఇందులోనే కాంప్లిమెంటరీ అనమాట. అండ్ లంచ్ మట్టికి మేము బయటనే చేస్తాము, కాకపోతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. అందుకోసమే నేను ఇంతగానం చెప్తున్నాను అనమాట. కాశ్మీర్లో ఫుడ్ చాలా సప్పగా ఉంటుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెల్లారి వ్లాగ్స్. నేను మీ నందిని. సో రైట్ నౌ ఐ am in Pashim hotel, and for the past 3 days we are staying in this hotel, and the good thing about this hotel is food. I like the food so much, and here is the chef. Hi. And may I know the secret behind good food in Kashmir? Not a secret for the food. Can you speak loud? Different tourists coming here, and then normal tasty food and your guest all over. Okay. Not for spicy food. Absolutely. You know, సో మేము 3 days పశ్చిమ్ హోటల్లో ఉన్నాం కదా, ఇతనే అనమాట షెఫ్. మాకు ఫస్ట్ డే తెలీదు ఈయననే షెఫ్ అని. సో చాలా సైలెంట్గా వెనకాల వచ్చి నించుంటాడు అనమాట. ఎవరో అనుకుంటాము, కాకపోతే హీఈస్ ద షెఫ్ అనమాట. బట్ చాలా బాగా కుక్ చేశాడు. ఐ అప్రిషియేట్ హిమ్ సో మచ్. మేము మంచిగా 3 days ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట. అంటే కాశ్మీర్లో ఫుడ్ తప్పించి అన్నీ బాగుంటాయి. సో ఈ హోటల్కి రావడం వి ఫీల్ సో గ్రేట్ఫుల్, ఎందుకంటే మంచి ఫుడ్ తిన్నాము. అంటే చాలా ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయి కాశ్మీర్లో, బట్ స్టిల్ మన తెలంగాణ ఫుడ్ మనకే కదా. యా, అండ్ ఇదే రోజు నేను ఇంకా చాలా ట్రై చేశాను, అండ్ అవి కూడా చెప్తాను. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేమైతే హోటల్ చెక్అవుట్ చేసేసి ఇంకా బయటకు అయితే వచ్చేసినాం అనమాట. వాళ్ళకి మంచిగా గుడ్ బైస్ చెప్పేసి ఇక్కడ లాల్ చౌక్లో మంచిగా చాలా చీప్గా దొరుకుతాయి అంటే ఇక్కడికి వచ్చామన్నమాట. అది కూడా రావడానికి రీజన్ ఏంటంటే అప్పటికి చాలా షాపింగ్ అయిపోయింది. ఆ షాపింగ్ చేసిన బట్టలు కానీ థింగ్స్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి మాకు బ్యాగ్ సరిపోలేదు. సో ఒక బ్యాగ్ తీసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ లాల్ చౌక్ దగ్గరికి వచ్చినాం అనమాట. సో అదే శ్రీనగర్ క్లాక్ టవర్ అనమాట. సో ఇక్కడ మొత్తం ఈ శ్రీనగర్ ఏదైతే క్లాక్ ఉందో దాని చుట్టుపక్కల మొత్తం అన్ని చిన్న షాపింగ్స్ అనమాట. వెళ్ళి మనకి ఇష్టం ఉన్నాయి మనం చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు. వీ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ అనమాట ఇక్కడైతే. సో మేము ఈ బిల్డింగ్లో జస్ట్ అలా మీదికి వెళ్ళి ఏమున్నాయని చూసామన్నమాట. సో నాకైతే ఇంప్రెస్ చేసింది అయితే ఇక్కడ న్యూ కాశ్మీర్ ఆర్ట్ బజార్లో మంచి స్వెటర్స్ ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి అనమాట. అండ్ ఆ వూల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకటి కూడా తీసుకోలేదు బికాస్ చాలా ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో క్వాలిటీ బట్టి ప్రైజెస్ కూడా. అండ్ ఇంకా నాకు కావాల్సింది బ్యాగ్ కాబట్టి ఇంకా బ్యాగ్ కోసం అని చెప్పేసి నేనైతే కిందికి వచ్చి ఇక్కడ స్ట్రైట్గా ఉన్న ఒక గల్లీ లోపలికి అయితే వెళ్ళినా అనమాట. బ్యాగ్స్ ఉన్నవి అవన్నీ చూసుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా షాపింగ్ చేసినాం కదా, సో ఒక మంచి డ్యూరబుల్ క్వాలిటీ బ్యాగ్ అయితే తీసుకుందామని చెప్పేసి వచ్చానమాట. యాక్చువల్లీ ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము, బట్ అది సెట్ అవ్వలేదు. సో అది టర్న్ అవుట్ అయిపోయింది. ఇంకా ఈ షాప్లో నాకు ఈ బ్యాగ్ అయితే చాలా నచ్చింది. ఈ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాను బ్లూ, బట్ చాలా చిన్నగా అయిపోతుందని తీసుకోలేదు. అండ్ ఈ బ్యాగ్ క్వాలిటీ బాగుంది, బ్యాగ్ కింద మంచిగా వీల్స్ కూడా వచ్చాయని తీసుకున్నాం. అందుకోసం అని చెప్పేసి ఈ బ్యాగ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. దీంతో పాటు ఇంకొక బ్యాగ్ కూడా తీసుకున్నాను. యా,
అండ్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే లంచ్ కోసమని గనీ సన్స్ వాజ్వాన్కి అయితే వచ్చేసామన్నమాట. హానెస్ట్గా చెప్తున్నా గైస్, అంబియన్స్ అయితే చాలా బాగుంది. బట్ లోపలికి వెళ్ళాక మటన్ స్మెల్ వస్తుంది అనమాట, నాకైతే నచ్చలేదు. అండ్ హోటల్ ఎన్విరాన్మెంట్ అయితే చూడడానికి చాలా కూల్గా ఉన్నా కూడా అక్కడున్న స్మెల్ నాకు నచ్చలేదు అనమాట. అండ్ ఫుడ్ అంతకంటే నచ్చలేదు. మీరు నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇది కాశ్మీర్ ఫేమస్ ఫుడ్ వాజ్వాన్ అనమాట. మా ట్రావెల్ ఏజెన్సీ అతను రికమెండ్ చేస్తే ఇంకా మేమైతే అక్కడికైతే వెళ్ళాము. యూనో ఇది ఒక థాలీ టైప్ అనుకోండి. ఇది మన హైదరాబాద్లో బిర్యానీ అండ్ చాలా థాలీస్ ఉంటాయి కదా, సో అలాగా ఇది కూడా ఎలా అంటే కాశ్మీర్ వాజ్వాన్ అనేది ఒక థాలీ అనమాట. సో ఇందులో రిష్తా, తబక్ మాస్, రోగన్ జోష్, గుష్తాబా అండ్ యక్నీ వస్తాయి. సో ఇందులో ఈ వాజ్వాన్ అనేది ట్రెడిషనల్ కాశ్మీరీ ఫుడ్ అనమాట. ఇది ఒక మీల్ కాశ్మీరీ ఫుడ్. సో ఇది మేము ట్రై చేయకుండా వెళ్తే అంటే వీఆర్ గోయింగ్ టు మిస్ అ లాట్ అని చెప్పేసి మేమైతే జస్ట్ అట్లా చూద్దాం, చాలా బాగా రివ్యూస్ ఉన్నాయి అని చెప్పేసి నేను మంచి హోటల్ అయితే చూస్ చేసుకొని గనీ సన్స్కి అయితే వచ్చామన్నమాట. బట్ హానెస్ట్లీ ఇట్ డిసప్పాయింటెడ్ అస్ సో మచ్. మేమైతే ఫుడ్ అయితే అంత ఎంజాయ్ చేయలేదు. రోగన్ జోష్ ఒకటి నచ్చింది, బట్ మిగతావి అయితే మాకు అస్సలు నచ్చలేదు. నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఐ డి నాట్ లైక్ దట్ సో మచ్. సో ఇదే థాలీలో మనకి ఇంకో 4 డిషెస్ కూడా వచ్చాయన్నమాట. మెయిన్ థాలీ కాకుండా ఇప్పుడు ఇంకొక 4 డిషెస్లో అవి కూడా ట్రై చేస్తున్నాను. బట్ నాకెందుకు అంత నచ్చలేదు. అండ్ ఈవెన్ ఎవరికీ నచ్చలేదు. ఇంకా మేమైతే ఓన్లీ ఒక థాలీ మాత్రమే ఆర్డర్ పెట్టామన్నమాట. ఒక్క థాలీ వచ్చేసి 1040 పడింది మాకైతే. బట్ వీ డి నాట్ లైక్ ఇట్ మచ్. ఊరికే చెప్తున్నాను బికాస్ వీ డి నాట్ లైక్ ఇట్ కాబట్టి. యా, అండ్ ఇదైతే డ్రైవర్ తినేసినాడు. ఇంకా ఒక్క థాలీ ఆర్డర్ పెట్టుకున్నాం కదా, ఇంకా మేమైతే ఏం తినలేదు. ఆంటీ అంకుల్ వాళ్ళైతే ఇందులోనే వెజ్ ఫుడ్ తిన్నారు. నేను అండ్ మేఘ్నా మాత్రం జస్ట్ అలా టేస్ట్ చేసేసి గమ్మునూకున్నాం. ఎందుకంటే ఈ హోటల్ కాకపోతే ఇంకా పంజాబీ హోటల్కి వెళ్ళి వెజ్ తినడం బెటర్ అనిపించింది నాకైతే. ఆ రోజు లంచ్ అంతా ఎంజాయ్ చేయలేదన్నమాట. సో రోగన్ జోష్ మాత్రం చాలా బాగుంది. అంటే మటన్ కర్రీ లాగా ఉంది. మంచిగా నిమ్మకాయ పెట్టుకొని మనం ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది రోగన్ జోష్. కాశ్మీర్లో రోగన్ జోష్ ఈజ్ వెరీ ఫేమస్. కానీ వాజ్వాన్ అనేది నాకు నచ్చలేదు. అండ్ యా, ఇంత ఇది నా ఫుడ్ రివ్యూ అనమాట. లంచ్ వచ్చేసి మేము అంతగా ఎంజాయ్ చేయలేదు కదా. సో దిస్ ఇస్ మై రివ్యూ, హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఆన్ దట్. ఇంకా నాకు ఫుడ్ నచ్చలేదు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను, అంకుల్ వాళ్ళకి నాకు నచ్చలేదు అని. నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓన్లీ రోగన్ జోష్ ఒకటే నచ్చిందనమాట. అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఐ ఓన్లీ లైక్ దిస్. ఓన్లీ థింగ్ that I liked. Rogan Josh, I mean. Okay. This is called Rogan Josh. This is called Firni. గనీ సన్స్లో లంచ్ అయిపోయాక నేనైతే పంజాబీ హోటల్లో కూర్చొని మళ్ళీ ఇంకోసారి నా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి అయితే మేము ఎర్లీగా రీచ్ అయిపోయాము. సో మా లగేజ్ అంతా అక్కడే ప్యాక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. విత్ లాడ్ ఆఫ్ గుడ్ బాయ్స్ అండ్ విత్ లాడ్ ఆఫ్ మెమరీస్ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకొక రోజు ఉందాం అనుకున్నాము, కాకపోతే ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇంకా మనం వచ్చేసేయాలి కదా. అందుకోసమే వీ స్టార్టెడ్ ఆఫ్. అండ్ ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ మాకు కొంచెం ఫ్లైట్ డిలే అయిందనమాట. యా, ఇంకా ఇంతే గైస్. ఇది లాస్ట్ వీడియో ఇన్ కాశ్మీర్ సిరీస్ మీకు నచ్చిందా?
నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ యా, ఈ వీడియో కిందే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.